అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లో సీలేరు వాగులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. దేవరగూడెం నుంచి మోదిగూడానికి 30 మంది యువకులు విహారయాత్రకని వెళ్లారు. నదిలో తక్కువగా ఉందని 5 యువకులు నదిలోకి వెళ్లారు. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో యువకులు కొట్టుకుపోయారు. 5లో 4 రాళ్లను పట్టుకుని ఆగిపోగా మరొకరు గల్లంతయ్యారు. 4 యువకులను తాళ సాయంతో పోలీసులు ఒడ్డుకు చేర్చారు. పదే ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు, అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లో సీలేరు వాగులోకి ప్రమాదం జరిగింది కదా, ఒక వ్యక్తి గల్లంతైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, గుడ్ ఈవినింగ్. అయితే రంపచోడవరం ఏజెన్సీలో తరచుగా అయితే సీలేరు వాగులో ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నప్పటికీ కానీ అక్కడ ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తం అవుతున్నారా లేదా అనే ప్రశ్న అయితే నిత్యం తలెత్తుతూనే ఉంది. ఎందుకనంటే గత వారం రోజుల క్రితమే ఇదే నదిలో సుమారు 5 మంది నదిలోకి దిగిన తర్వాత వారంతా కూడా వరద ఉధృతికి కొట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ వరద ప్రవాహం అయితే తక్కువగా ఉందని చెప్పేసి పర్యాటకులు అయితే అందులో దిగడం జరుగుతుంది. అయితే ఉన్నట్టుండి అక్కడ ఉండేటువంటి సీలేరు నదిలో ఉండేటువంటి వరద ఏదైతే ఉందో ఉన్నట్టుండి ఒకసారి ఉప్పొంగడంతో అక్కడ ఉండేటువంటి వారు ఆ వాగులో కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇదైతే నిత్యం అయితే అదే ప్రమాదం అయితే నిత్యం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కానీ అక్కడ ఉండేటువంటి అధికారులు అయితే ఎంతో కొంత అప్రమత్తం వహించాల్సిన ఉన్నప్పటికీ కానీ వారంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అయితే జరుగుతుంది. అయితే విషయానికి వస్తే ఈ రోజు గోపాలపురం ప్రాంతం నుంచి 30 మంది కుటుంబ సభ్యులు అయితే సీలేరు వాగు నదీ ప్రాంతానికి చేరుకుని అక్కడ నుంచి వారంతా కూడా ఆనందంగా విహారయాత్రలో గడపడం జరిగింది. అయితే భోజనం అనంతరం మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా వారంతా కూడా అందులో ఉన్నటువంటి కొంతమంది 5 వ్యక్తులు అయితే ఆ ప్రవాహంలోకి దిగడం జరిగింది. అక్కడ ఏదైతే వరద ఉధృతి తక్కువ ఉందని చెప్పేసి ప్రవాహం దిగడం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఆ వరద ఉధృతి పెరగడంతో అందులో ఉండేటువంటి ఆ 5 కూడా వరదలు కొట్టుకోవడం జరిగింది. అయితే ఆ కొంత దూరం ప్రవాహంలో కొట్టుకుపోయిన తర్వాత అందులో ఉండేటువంటి 4 అయితే మాత్రము రాళ్ల సహాయంతో అక్కడ నిలబడిపోవడం జరిగింది. వారిని స్థానికంగా ఉండేటువంటి ఎస్ఐ, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ, అదేవిధంగా స్థానికులు అంతా కలిసి కూడా వారిని తాళ సహాయంతో బయటకు నక్కు రావడం జరిగింది. వీరిలో ఉండేటువంటి ఒక వ్యక్తి అయితే ఆ వరదలో కొట్టుకుపోవడం జరిగింది. అతని ఆచూకీ కోసం అయితే ఇప్పటికీ కూడా గాలిస్తూనే ఉన్నారు. అతని ఆచూకీ అయితే తెలిసే అవకాశం ఉందా లేదా అనేది అయితే మరి కాసేపులో తెలిసే అవకాశం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.